నేటి కృపావార్తగా ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీపైన జయము పొందజాలరు. ఇర్మియాతో ప్రభు అంటున్నాడు, నువ్వు భయపడవద్దు, నువ్వు ధైర్యంగా ఉండు. నీ పైన యుద్ధం చేయడానికి ఎంతమంది లేచినా నా హస్తం నీకు తోడుగా ఉంటుంది. వాళ్ళు మనుషులు, నేను సృష్టికర్త అయిన దేవుడిని. సో గమనించిన ప్రపంచంలో ఉన్న జనులందరూ ఒక ఎత్తు అయితే, సృష్టికర్త అయిన దేవుడు నీకు తోడుగా ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి? జయము నీదే. నీతో పోరాడుతున్న సమస్యలు కావచ్చు, మనుషులు కావచ్చు, శత్రువులు కావచ్చు, శోధనలు కావచ్చు, శ్రమలైన ఏవైనా కావచ్చు, వాటికి ఉన్న శక్తి సామర్థ్యాలను చూసుకుని నువ్వు భయపడద్దు. కానీ నీ పక్షంగా ఉన్నవాడు, నీకు తోడుగా ఉన్నవాడు సృష్టినే చేసినవాడు, సముద్రమును దానిలో ఉన్న సర్వాన్ని చేసినవాడు, సూర్య చంద్ర నక్షత్రములను చేసినవాడు, సర్వ సృష్టికర్తని దేవుడే నీకు తోడుగా ఉంటా అని చెప్పినప్పుడు భయపడవద్దు. వారు నీ మీద లేస్తారు, నీకు విరోధంగా యుద్ధాలు చేస్తారు, కానీ వారు జయము పొందజాలరు. కారణం నా హస్తం నీకు తోడుగా ఉంది అంటాడు. అందుకే ఇర్మియా గ్రంథం 1:19వ వచనంలో ఏ విధంగా ఉంది? వారు నీతో యుద్ధం చేతురు కానీ నిన్ను విడిపించడానికి నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన జయము పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు అన్నాడు. చూడండి, భక్తులకు విరోధంగా భక్తిహీనులు లేస్తారు, నీతిమంతులకు విరోధంగా దుర్నీతి పరులు లేస్తారు, అవినీతి పరులు లేస్తారు. సో భక్తిహీనులు, దుర్నీతి పరులు, బుద్ధిహీనులు అనే మాటలు మనకు బైబిల్లో కనిపిస్తాయి. వీళ్ళ పనంతా భక్తి గల వారి మీద, నీతిమంతుల మీద, భయభక్తి కలిగిన వారందరి మీద ఎదురాడుతూ ఉంటారు. కనుక అటువంటి వారిని చూసి నువ్వు భయపడవద్దు. వారు నీతో యుద్ధం చేస్తారు కానీ వారు నీ పైన జయం పొందజాలరు. కారణం ఏంటంటే నా హస్తం నీకు తోడుగా ఉంటుంది, నేను విడిపిస్తాను, బాగు చేస్తాను. కొన్ని మార్లు మనతో యుద్ధం చేసేవారిని, మనతో పోరాడేవారిని చూసినప్పుడు కొన్ని భయాలు మనకు ఏర్పడవచ్చు, పరిస్థితులు మనల్ని కృంగదీస్తూ ఉండొచ్చు. వారికి ఉన్న అండదండలు, వారికి ఉన్న శక్తి సామర్థ్యాలు, కుయుక్తులు పొనుకుంటూ రకరకాలుగా ఎదుటి వారిని, భక్తిపరులను బాధించాలని ఆలోచన కలిగిన భక్తిహీనులు ఉంటారు. వారిని చూసి కృంగిపోవద్దు కానీ ధైర్యంగా ఉండమని వాక్యం సెలవిస్తుంది. కారణం సృష్టికి కర్త అయిన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు నీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేశాడు. కనుక ఈ లోకంలో ఉన్న వారు ఎంతమంది నీపైకి యుద్ధానికి లేచి వచ్చినా వారు నీ మీద జయం పొందలేరు. కానీ నీ హృదయం దేవునికి తెలుసు, నీ భక్తి ఏంటో, నీ ప్రార్థన ఏంటో, నువ్వు ఎంత నమ్మదగిన వ్యక్తిగా ఉన్నావో మనుషులు అర్థం చేసుకోకపోయినా దేవుడు అర్థం చేసుకుంటాడు. సో దేవుని వైపు చూడండి, విశ్వాసంలో కర్తయు దాన్ని కొనసాగించబడి యేసు వైపు చూస్తూ మన పందెంలో ముందుకు సాగిపోవాలని వాక్యం సెలవిస్తుంది. దేవుని కృప, దేవుని కనికరం మీకు తోడై ఉండి మీకు ఎదురయ్యే ప్రతి యుద్ధంలో గొప్ప జయాన్ని ప్రభు అనుగ్రహించును గాక. యుద్ధము యెహోవాదే అనేటువంటి ఒక చిన్న పల్లవి పాడుకుందాం. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయిన యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అపవాది అయిన సాతాను గర్జించు సింహం వలె వచ్చిన, అపవాది అయిన సాతాను గర్జించు సింహం వలె వచ్చిన, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. నీకు విరోధంగా రూపొంది ఏ ఆయుధము వర్ధిల్లదని ప్రభు చెప్పిన మాటను జ్ఞాపం చేసుకునండి. యెషయా 54:17 వచ్చిన ప్రకారంగా. సో ఏది ఎంత మాత్రం మీకు హాని చేయదని లూకా 10:19 ప్రభు అన్నాడు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదని రోమపత్రిక 8వ అధ్యాయం 1-2 వచనాలు ఉన్నాయి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, నీ ప్రజలపై ఎంతమంది యుద్ధం చేస్తున్నా అయ్యా, నీ ప్రజలమైన మాకు మీరు తోడుగా ఉన్నట్లయితే, ఎంతమంది మాకు విరోధంగా లేచినా
మమ్మల్ని భయపడొద్దన్నావు. కారణం నీ పైన జయించలేరన్నావు. ఇదిగో నా ప్రభావం, మీరు మాకు తోడుగా ఉన్నందుకు స్తోత్రం. ఆదరణ, ఓదార్పును, ధైర్యం అనుగ్రహించి బలపరిచి నడిపించి వర్ధిల్ల చేయమని, నీ ప్రజలకు విరోధంగా లేచిన వారిని గద్దించండి అయ్యా. నీ యందు భయభక్తి గల వారిని, ఇదిగో నీ యందు విశ్వాసం గల వారి మీదకి భక్తిహీనులు లేస్తూ ఉండగా మీరే వారిని గద్దించి నీ ప్రజలను బాగు చేసి నీ ప్రజలకు ధైర్యపరిచి విశ్వాసంతో ముందుకు సాగే కృపనిచ్చి నడిపించి వర్ధిల్ల చేయమని ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. ఇది ఒక బలహీనత వల్ల కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ఉదయం బయలుదేరి సాయంకాలం ఇంటికి వచ్చేంత వరకు నీ కాపుదల, కాపాడే దూతల యొక్క సహాయము నీ ప్రజలకు దయచేయమని అడుగుతున్నారు. ఈ ఉదయకాలం ఎందరైతే బాధల్లో ఉన్నారో వారందరూ కూడా విడిపిస్తూ మీ కనికరం చొప్పున వారిని బలపరచమని క్రీస్తు యేసు నామములో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు. క్రీస్తు యేసుకు కృపా సమాధానాలు మీకు తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్. బర్త్డే జరుపుకునే వారికి హ్యాపీ బర్త్డే టు యూ. మీకు వాగ్దానము యెషయా 58:11 ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. ఈ బర్త్డే జరుపుకునే వారికి ఈ వాగ్దానాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. వి విష్ యూ ఆల్ ది బెస్ట్. వి ప్రే ఫర్ యూ ఇన్ జీసస్ నేమ్. యానివర్సరీ జరుపుకునే వారికి వి విష్ యూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. మీ ఇరువురు మధ్యలో ఐక్యత, ఏక మనసు, ప్రేమ ఉండును గాక. మీకు వాగ్దానము ద్వితీయోపదేశకాండం 31:8 మీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడైయుండును. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయుడు. దేవుని వాగ్దానం మీ పట్ల నెరవేరాలని ప్రార్థన. ఈ వాగ్దానం పట్టుకుని భార్యాభర్తలు ఇద్దరు ప్రార్థించండి. భర్త భార్యకు ప్రేమించాలి, భార్య భర్తకు లోబడాలి. ఈ వాగ్దానాలు మీ పట్ల నెరవేర్చబడతాయి. మీ కుటుంబం అనేకులకు ఆదర్శంగా ఉండే విధంగా దంపతులను మిమ్మల్ని దేవుడు దీవించి ఆస్వాదించును గాక.